పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూటమి పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున ప్రచారం జరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ప్రచారం చేశారు. పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి ఓట్లు అడిగారు. కూటమి తరపున పోటీ చేస్తున్న పేరాబతుల రాజశేఖర్ ను గెలిపించాలని కోరారు. నిరుడు శాసనసభ ఎన్నికల్లో గెలిపించిన విధంగానే ఈ ఎన్నికల్లోనూ కూటమికి విజయం సాధించి పెట్టాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అత్యధిక మెజార్టీని ఇచ్చారు. మండలిలో కూడా ఎక్కువ ఉండవలసిన అవసరం ఉంది. మరి ఇవరకు ఉన్న సంఖ్యను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా మీరు అన్ని చోట్ల కూడా మరి ఒక 100 ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ ఇచ్చి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి నిరుద్యోగం అనేది ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళకూడదని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు ఈ రాష్ట్ర పరిపాలన జరుగుతుంది. దీనికి నరేంద్ర మోడీ గారు ఏం చేశారన్నది కూడా మీకు తెలుసు. అసలు మీకు పార్లమెంటు విశాఖ బుక్ అనేది లేదు అన్న టైంలో మళ్ళీ దానికి దాదాపు 14,000 కోట్లని రిలీజ్ చేయడం, అమరావతి నగరానికి మళ్ళీ 15,000 కోట్లు ఇవ్వడం, అలాగే అన్ని చోట్ల కూడా పోలవరం ప్రాజెక్టుకి మళ్ళీ డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఖచ్చితంగా మన శాసన మండలిలో కూడా బలం కావాల్సిన అవసరం ఉంది. దానికి మేము ఎలాగా వేసాం కదా ఓటు, ఎమ్మెల్యేలు పంపేశాం కదా అనుకోకుండా ఇవాళ ఎమ్మెల్సీని కూడా మీ యొక్క పవిత్రమైన ఓటేసి పేరాబతుల రాజశేఖర్ గారిని గెలిపించండి. మరి మన పిల్లలు